గంజాయి మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. 2 కార్లలో తరలిస్తున్న 140 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 35 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. దేవరకొండ మండలం మద్దిమడుగు నుంచి గంజాయి తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. గంజాయి సేవించే వారిపై కూడా కేసులు పెడతామని పోలీసులు వెల్లడించారు. మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనము అవుట్స్కర్ట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో 2 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. ఆ 2 వెహికల్స్ వన్ ఈజ్ మహీంద్రా బొలెరో, వన్ ఈజ్ మహీంద్రా మొరాజో. ఇందులో మొత్తం మనకి 140 కేజీస్ గాంజా వర్త్ మొత్తం 35 lakhs గాంజా ప్లస్ 2 వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది. ఈ 2 వెహికల్స్ కూడా ఒక వెహికల్ హైదరాబాద్ నుంచి, ఒక వెహికల్ సూర్యాపేట నుంచి. మెయిన్ ఆర్గనైజర్ A1, హిస్ నేమ్ ఇస్ నునావత్ జగన్, ఇంకోటి A2 నునావత్ మంచియా నాయక్. వీళ్ళిద్దరు కూడా పాత అఫెండర్స్ అండి. వీళ్ళ మీద కూడా పాతగా కేసెస్ ఉన్నాయి, సేమ్ NDPS దాంట్లో. ఆల్రెడీ మిర్యాలగూడ టౌన్లో మనము లాస్ట్ 2-3 వీక్స్ నుంచి స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. సుమారు 15 మంది కన్స్యూమర్స్ వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడము, పెడ్లర్స్ వీళ్ళందరినీ కూడా మనం రిమైండ్